సీను, నువ్వు కాఫీ నా కోసం తెచ్చినావా వాని కోసం తెచ్చినావా? గాడ పెడితే ఎట్లా ఎట్లా తాగాలి చెప్పు? అయ్యో సార్, నేను మర్చిపోయినా సార్. టేబుల్ మీద పెట్టిపోయి అక్కడ పెట్టినా సార్. నాకు కొంచెం యాదికి ఉండదు సార్, కొంచెం గుర్తు చేయండి సార్, దండం పెడతా. ఎవరు తాగుతుంది సార్ కాఫీ? కొద్దిగా ఇంట్లో తాగొచ్చి అయిపోయింది, ఇక ఇంకేమి ఇక ఇంటికి తాగాలి, ఏదైనా తాగుతా జరంతే వరకు. సొమ్మొకంది సోకొకంది. అవునయ్య, ఏనాడన్నా నువ్వు ఒక పిల్లికి బిచ్చవన పెట్టినావా అన్నయ్య? ఈ పిసినారి సంఘానికి అధ్యక్షుని లెక్కున్నావు నువ్వు. ఆ కాఫీ నువ్వు తాగకుంటే ఏం కాదు సీను, ఆ సాయ తెచ్చి నాకు. సరే సార్, తీసుకొస్తా. ఇక మళ్ళీ ఇరిగిన పడ్డాయా నీ కళ్ళు? ఏ సీను, అవి అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాయా స్వామి, లేకపోతే ఉన్నాయనేది తింటాడినే. ఆడ కాఫీ ఇక్కడ పెట్టు, అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. నువ్వు వెళ్ళిపోవా రామస్వామి, నువ్వు వెళ్ళిపో. సార్ అట్లనే వెళ్ళిపోతా, ఒక్కడ తీసుకొని పోతా సార్, మంచిగానే టేస్ట్ ఉన్నట్టుంది. ఫస్ట్ అయితే నువ్వు ఆఫీస్లోకి వెళ్ళా, నువ్వు రూమ్లోకి వెళ్ళినాడు. సార్ తీసుకోకండి సార్, రామస్వామి గారు తీసుకోకండి, ఏం తీసుకోకండి. మీరు బయట పోయి క్యాంటీన్లో తినండి. సార్కి కోసం అని తీసుకొచ్చిన, మీరు ఇట్లా చేస్తే ఎట్లా అండి? అసలు ఇంట్లో మీరు వంట చేస్తారన్నయ్య? ఎప్పుడు మంది కొంపల మీద వాడు తినేటట్టున్నారుగా. ఒక్కరోజైనా నువ్వు అసలు బయట టిఫిన్ చేస్తావా? నాకు తెలిసి ఎప్పుడు ఎవడు తినిపిస్తారా ఎవడేం పెడతారా అని చూసుకుని ఉంటావు కదా. ఏం మనుషులే మీరు, ఇక మారారు మీరు. సార్ ఆగండి సార్, ఇవి కూడా తినేటట్టు. సార్ అలా కాఫీ చల్ల అవుతుంది, మీరు ఆ కాఫీ తీసుకోవాలి, ఇక్కడ చూసుకుంటా. సరేనా, నేనైతే కాఫీ తాగుతానా, కాఫీ తాగిన వాళ్ళు అది తింటా. నువ్వు తీసుకొచ్చి ఆ టేబుల్ పెట్టు, లేకపోతే తర్వాత నాకు. సరేనా? అలాగే అలాగే సార్, ఓకే. సార్ జరగండి సార్, మీరు జరుగురి. లాస్ట్ అడిగినట్టే తురుగా ఒక్కడ తీసుకుంటా అంటే సరే పోండి.